ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. యెరూషలేము పాపములు. యెరూషలేము వీధులలో అటూనిటూ పరుగుడు. మీ మట్టుకు మీరే పరికించి చూడుడు. అచటి విశాల మార్గములను పరిశీలింపుడు. అచట ధర్మమును ఆచరించువాడు, సత్యనిష్ట కలవాడు ఒక్కడైనా మీ కంటబడినచో నేనా నగరమును మన్నింతును. ఇది ప్రభువు వాక్కు. మీరు ప్రభువు జీవము తోడని బాస చేసినను మీవన్నీయు అబద్ధ ప్రమాణములే. ప్రభువు నిక్కముగా సత్యమును అపేక్షించును. అతడు మిమ్ము మోదినను మీరు లెక్క చేయలేదు. మిమ్ము చితకగొట్టినను మీరు పాఠము నేర్చుకోలేదు. మీరు మీ గుండెను రాయి చేసుకొని పశ్చాత్తాపపడరైతిరి. నేనిట్లు తలంచి తిని, వీరు నిరుపేదలను మూర్ఖులునైన ప్రజలు. ప్రభువేమి కోరుకొనునో ఏమి ఉపేక్షించునో వారికి తెలియను. కావున నేను ప్రజానాయకుల వద్దకు పోయి వారితో సంభాషింతును. ప్రభువేమి కోరుకొనునో ఏమి అపేక్షించునో వారికి తెలియను. కాని వారు కూడా ప్రభువు అధికారమును ధిక్కరించి అతనికి అవిధేయులైరి. ఆ ప్రజల పాపములు లెక్కకు మించినవి. వారు మాటిమాటికి అతని నుండి వైదొలగిరి. కావున అడవి నుండి వచ్చిన సింగములు వారిని హతమార్చును. ఎడారి నుండి వచ్చిన తోడేళ్లు వారిని నాశము చేయును. చిరుతపులులు వారి నగరము చుట్టూ పొంచియుండి బయటకు వచ్చిన వారిని చీల్చివేయును. ప్రభువు ఇట్లడుగుచున్నాడు, నేను నా ప్రజల పాపములను ఏల మన్నింపవలెను? వారు నన్ను విడనాడి వేల్పులు కాని వేల్పులను కొల్చిరి. నేను వారికి తృప్తిగా భోజనము పెట్టగా వారు వ్యభిచారులైరి. వేశ్యాగృహములకు ఎగబడిరి. వారు బలిసిన గుర్రముల వలె కామపూరితులైరి. ప్రతివాడును తన పొరుగువాని భార్య కొరకు సకిలించుచున్నాడు. ఇట్టి కార్యములకు గాను నేను వారిని దండింపవలదా? ఇట్టి జాతి మీద నేను పగ తీర్చుకోవలదా? నేను శత్రువులను పంపి వారి ద్రాక్ష తోటలను నరికింతును. కాని వారు వానిని పూర్తిగా నాశము చేయరు. నాకు చెందని కొమ్మలను నరికివేయుడని నేను వారితో చెప్పుదును. ఇశ్రాయేలు జనులను యూదా ప్రజలను నాకు పరమద్రోహము చేసిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు ఇశ్రాయేలును పరిత్యజించుట. ప్రభువు ప్రజలతనిని నిరాకరించిరి. అతడేమియూ చేయడులే అని పలికిరి. మనకు కష్టములు రావు, యుద్ధము క్షామము సంభవింపవు అని ఎంచిరి. ప్రవక్తలు వట్టి గాలిమాటలు పలుకువారని, వారికి ప్రభువు సందేశము తెలియదని వాకొనిరి. అందుచే సర్వశక్తిమంతుడైన ప్రభువు నాతో ఇట్లు నుడివెను, ఈ ప్రజలిట్లు పలికిరి కనుక నేను నా పలుకులను నీ నోట అగ్గివలేనుంతును. ఈ ప్రజలు కట్టె పుల్లల వంటి వారగుదురు. ఆ అగ్గి వీరిని బుగ్గి చేయును. ఇశ్రాయేలీయులారా, ప్రభువు దూర ప్రాంతము నుండి మీ మీదికి ఒక జాతిని కొనివచ్చును. అది అజేయమును పురాతనమునైన జాతి. దాని భాష మీకు తెలియదు. వారు శూరులైన విలుకాండ్రు, నిర్దయతో శత్రువులను చంపువారు. వారు మీ పంటను మీ అన్నమును తినివేయుదురు. మీ కొమరులను కుమార్తెలను చంపుదురు. మీ గొర్రెల మందలను గొడ్ల మందలను వధింతురు. మీ ద్రాక్ష తోటలను అత్తి తోటలను నరికివేయుదురు. మీరింతగా నమ్ముకునిన మీ సురక్షిత పట్టణములను కూల్చివేయుదురు. ప్రభువిట్లనుచున్నాడు, ఆ దినములలో కూడా నేను నా ప్రజలను పూర్తిగా నాశము చేయను. వారు ప్రభువీ కార్యములెల్లా ఎందుకు చేసెనని ప్రశ్నించినప్పుడు నీవు వారితో ఇట్లు చెప్పుము, మీరు ప్రభువును విడనాడి నీ దేశముననే అన్యదైవములను కొల్చితిరి కదా, కనుక మీరిప్పుడు పరదేశమున అన్యులను కొలువవలెను. ప్రభువు ప్రజలను హెచ్చరించుట. ప్రభువు ఇట్లనెను, యాకోబు వంశజులకు ఇట్లు ప్రకటింపుడు, యూదా ప్రజలకిట్లు చాటింపుడు. మూర్ఖులను మందబుద్ధులైన ప్రజలారా వినుడు. మీరు కన్నులున్నను చూడలేరు, చెవులున్నను వినలేరు. మీరు నన్ను గాంచి భయపడరేలా? నా ఎదుట గడగడా వణకరేలా? నేను ఇసుకను కడలికి చెలియలి కట్టగా నిలిపితిని. సాగరం ఆ శాశ్వత అవధిని దాటలేదు.
సముద్రము పొంగును గాని ఆ ఎల్లను దాటలేదు, దాని అలలు ఘోషించును గాని ఆ మేరను అతిక్రమింపలేవు. కాని జనులారా, మీరు మొండివారు, తిరుగబడువారు, మీరు నా నుండి వైదొలగి నన్ను విడనాడితిరి. నేను మీకు తొలకరి వానలను కడపటి వానలను సకాలమున కురియించుచుందును. ప్రతి ఏడు మీకు పంట కాలమును దయచేయుచుందును. అయినను మీకు నా పట్ల భయభక్తులు చూపవలనను కోరిక లేదు. మీ పాపముల వలన ఋతుక్రమము తప్పెను, మీ దోషముల వలన ఈ ప్రశస్త భాగ్యములు అంతరించెను. నా జనుల నడుమ దుర్మార్గులున్నారు, వారు పక్షులను పట్టువారి వలె ఉచ్చులు పన్నుదురు, కాని నరులన్నే పట్టుకొందురు. పంజరము పక్షులతో వలె వారి ఇండ్లు కొల్లసొమ్ముతో నిండి ఉన్నవి. కావుననే వారు ధనవంతులు బలవంతులు నైరి, బాగుగా తిని బలిసిరి. వారి దుష్కార్యములకు అంతము లేదు. వారు అనాథ శిశువుల హక్కులను మన్నింపరు, పీడితులకు న్యాయము జరుగనీయరు. ఇట్టి వారిని నేను శిక్షింపవలదా? ఇట్టి జాతి మీద నేను పగ తీర్చుకోవలదా? ఇది ప్రభువు వాక్కు. దేశమున ఘోరమును భీకరమునైన కార్యము జరిగినది. ప్రవక్తలు అసత్య ప్రవచనములు చెప్పుచున్నారు, యాజకులు ప్రవక్తలు చెప్పినట్లుగా ఏలుచున్నారు. నా ప్రజలు దీనికి ఇష్టపడుచున్నారు, కాని అంతము వచ్చినప్పుడు మీరేమి చేయుదురు? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. ఇశ్రాయేలు ఉద్ధరణ. కావలివాడుగా ప్రవక్త. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు నీ జనులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఏ దేశము మీదికైనను యుద్ధము పంపినప్పుడు ఆ దేశీయులు తమలో ఒకరిని తమకు కావలివానినిగా ఉంచుకొందురు. అతడు శత్రువులు వచ్చుటను చూచినప్పుడు బోరనూది ప్రజలకు హెచ్చరిక చేయును. ఎవడైనను ఆ హెచ్చరికను ఆలించియు అశ్రద్ధ చేసి శత్రువు వాతపడి చచ్చెనేని తన చావునకు తానే బాధ్యుడగును. వాడు హెచ్చరికను వినియు అలక్ష్యము చేసెను కనుక తన మరణమునకు తానే బాధ్యుడగును. అతడు లక్ష్యము చేసియుండిన ఎడల చావును తప్పించుకొనిడివాడే. కావలివాడు శత్రువు వచ్చుటను చూచియు బోరనూది హెచ్చరిక చేయడేని శత్రువు వచ్చి ప్రజలను వధించెనేని వారి మరణమునకు కావలివాడు బాధ్యుడగును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను. నేనెవడైనా పాపాత్ముడు చచ్చునని పలికితేనేని నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకున్నట్లు చేయవేని అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడవగుదువు. కాని నీవెవడినైనా దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినను పశ్చాత్తాపపడడేని అతడు పాపిగానే చనిపోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పు కలుగదు. వ్యక్తిగతమైన బాధ్యత. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు చెప్పుము. మీరు మా పాపములు అక్రమములు మాపై భారము వలె నిలిచియున్నవి. మేము కృశించిపోవుచున్నాము, ఇక బ్రతుకుటెట్లు అని నిరంతరము పలుకుచున్నారు. సజీవుడను యాకోబు ప్రభువునైన నా మాటలుగా నీవు వారితో ఇట్లనుము. దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతుష్టి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దుష్టమార్గము నుండి వెనుకకు మరలుడు. మీరు అనవసరముగా చావనేలా? నరపుత్రుడా, నీవు నీ ప్రజలతో ఇట్లు చెప్పుము. ఎవడైనా సజ్జనుడు ఒకడు పాపము చేసనేని అతడు చేసిన మంచి పనులతడని రక్షింపజాలవు. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగనేని శిక్షను అనుభవింపడు. సజ్జనుడు పాపములకు పాల్పడనేని అతనికి ప్రాణములు దక్కవు. నేనెవడైనా ఒక సజ్జనునికి జీవము నొసగుదునని మాటనియ్యవచ్చును, కాని అతడు పూర్వము
తాను చేసిన మంచి పనులను నమ్ముకుని పాపమునకు పాల్పడేనేని నేనతని సత్కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనను. అతడు తన పాపములకు గాను చచ్చి తీరును. ఎవడైనా ఒక దుర్మార్గుని నేను అతడు చచ్చునని హెచ్చరిక చేయవచ్చును, కాని అతడు పాపమును విడనాడి న్యాయయుక్తములైన మంచి కార్యములు చేసెను అనుకొందము. ఉదాహరణకు, అతడు కుదువ సొమ్ముగా నుంచుకొనిన వస్తువును తిరిగి ఇచ్చివేయును. పాపమును విడనాడి జీవమునస్సుకు ఆజ్ఞలను పాటించెనేని అతడు చావనక్కరలేదు, బ్రతుకవచ్చును. నేనతని పూర్వ పాపములను విస్మరింతును. న్యాయమైన మంచి పనిని చేసెను కనుక అతడు బ్రతుకును. మీ ప్రజలు ప్రభు కార్యములు న్యాయముగా లేవని చెప్పుకొనుచున్నారు, కాని వారి కార్యములే న్యాయముగా లేవు. సజ్జనుడు మంచి పనులను మాని చెడు పనులకు పాల్పడనేని వాని మూలముగానే చచ్చును. దుష్టుడు పాపకార్యములను వదిలివేసి నీతి నియమములను పాటించెనేని తన ప్రాణములను దక్కించుకొనును. ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభు పని న్యాయముగా లేదనుచున్నారు, కాని నేను మీ పనులను బట్టి మీకు తీర్పు విధింతును. యెరూషలేము పతనము. మా ప్రవాసం 12వ ఏడు 10వ నెల 5వ దినమున యెరూషలేము నుండి తప్పించుకొని వచ్చిన కాందిసీకుడు నాతో ఆ నగరము పట్టుబడినదని చెప్పెను. అతడు వచ్చుటకు ముందటి రోజు సాయంకాలము ప్రభు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆ మరుసటి దినం ఉదయంన కాందిసీకుడు వచ్చినప్పుడు ప్రభు నాకు మరలా వాక్శక్తిని ప్రసాదించెను. ప్రజల పాపములు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశమునందలి పాడుపడిన నగరములలో వసించు జనుడు అబ్రహాము ఒక్కడై ఉండగా ప్రభు అతనికి ఈ భూమినంతటినీ ఇచ్చెను. ఇప్పుడు మనము చాలామందిని కనుక ఈ భూమంతయు మనదే అగునని అనుకొనుచున్నారు. కనుక యావే ప్రభునైన నా పలుకులుగా నీవు వారితో ఇట్లు చెప్పుము. మీరు నిత్తురులకు మాంసమును భుజించుచున్నారు, విగ్రహములను పూజించుచున్నారు, నరహత్య చేయుచున్నారు. అట్టి మీరు ఈ భూమిని స్వాధీనము చేసుకొనుటయా? మీరు మీ కత్తులను నమ్ముకొనుచున్నారు. మీ క్రియలు హేయమైనవి. మీలో ప్రతివాడును పొరుగువాని పెండ్లముతో వ్యభిచరించుచున్నాడు. అట్టి మీరీ భూమిని స్వాధీనము చేసుకొనుటయా? సజీవుడను యావే ప్రభువునైన నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను. వినుడు. పాడుబడిన నగరములలో వసించువారు కత్తివాతబడుదురు. వెలుపలి పొలములలో వసించు వారిని వన్యమృగములు తినివేయును. కొండలలో గుహలలో దాగుకొనువారు అంటురోగముల వలన చత్తురు. నేను దేశము నెడారి చేసి నిర్మానుష్యము కావింతును. ప్రజలు నమ్ముకున్న బలమంతయు వమ్మగును. ఇశ్రాయేలు కొండలు అడవులగును. కనుక వానిగుండా ఎవడునూ ప్రయాణము చేయజాలడు. నేను ప్రజలను వారి హేయమైన పాపములకు గాను శిక్షింతును. దేశమును నిర్మానుష్యము చేయుదును. అప్పుడు వారు నేను ప్రభువునని గుర్తింతురు. ప్రవక్త బోధ వలన ఫలితములు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ప్రజలు ప్రాకారముల చెంతను తమ గృహద్వారముల చెంతను నిన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. 2 మనము ప్రభు పలుకులను ఆలింతమని అనుకొనుచున్నారు. నా ప్రజలు నీ చుట్టూను కూర్చుండి నా పలుకులు ఆలించుచున్నారు, కాని నీవు చెప్పినట్టు చేయుటలేదు. ప్రేమపూరితమైన పలుకులు వారి నోట వచ్చుచున్నవి, కాని వారి కోరికలు లాభార్జనం మీదనే ఉన్నవి. వారు నీవు ప్రేమ గీతములను పాడుచునో తంత్రీవాద్యులు మీటుచునో వినోదమును చేకూర్చిపెట్టువాడవని తలంచుచున్నారు. వారు నీ పలుకులు ఆలింతురుగాని పాటింపరు. నీ పలుకులెల్లా నెరవేరి తీరును. అవి నెరవేరినప్పుడు వారు ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని గుర్తింతురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. పొరుగువానిని
చిన్నచూపు చూచువాడు పాపము కట్టుకొనును. పేద సాధలను కరుణించువాడు సంతోషమును అనుభవించును. కీడు తలపెట్టువారు తప్పిపోకుందురా. మేలు తలపెట్టు వారికి కృపాసత్యములు ప్రాప్తించును. కష్టించి పని చేసినచో సత్ఫలితము కలుగును. కబుర్లతో కాలము వెళ్ళబుచ్చినచో లేమి అబ్బును. జ్ఞానికి విజ్ఞానమే కిరీటము, మూర్ఖునికి మూర్ఖత్వమే శిరోభూషణము.